Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the first BSc second semester. First BSc second semester. We are already completed the first semester syllabus. Now we are initiate the second semester syllabus. ఫస్ట్ మీకు సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళచ్చు. మనకి యూనివర్సిటీ వారు ప్రొవైడ్ చేసినటువంటి సెకండ్ సెమిస్టర్ సిలబస్ ఏంటంటే, ద టైటిల్ ఆఫ్ ద పేపర్ బేసిక్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ. అంటే వాస్కులర్ ప్లాంట్స్ మరియు ఫైటోజియోగ్రఫీ, జీవభౌగోళిక శాస్త్రం అని చెప్పేసి ఒకటి బ్రాంచ్ ఉంది, దాని గురించి. వాస్కులర్ ప్లాంట్స్ అంటే మనం ఫస్ట్ సెమిస్టర్ లోపల అంతా కూడా నాన్ వాస్కులర్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇట్ మీన్స్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్ మీన్స్ థాలోఫైట్ ప్లాంట్స్ అండ్ amphibian plants. In thallophyte category, algae and fungi. Bryophytes, amphibians. These three are non-vascular plants. It means, what is the vascular? Vascular means vascular bundles. There is a water conducting tissue and food conducting tissue. Both are is present in that. The vascular bundles are present in the plants. That is the vascular plants. In that category, pteridophytes, gymnosperms, angiosperms. Here, three divisions are there. Now, we are in second semester. We are studying the vascular plants. That is the two units, pteridophytes and gymnosperms. It means first unit syllabus. Pteridophytes. First unit, general characteristics of pteridophyta. What is the basic characters? అంటే టెరిడోఫైట్ ప్లాంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి. క్లాసిఫికేషన్ ఆఫ్ స్మిత్, అంటే ప్రతి ఒక్క డివిజన్ లోపల మనం క్లాసిఫికేషన్ జరుగుతున్నాము. అలా ఆల్గే, ఫంగై, బ్రయోఫైట్స్ కూడా క్లాసిఫికేషన్ చదువుకున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి టెరిడోఫైట్ లోపల స్మిత్ ప్రపోజ్ చేసినటువంటి క్లాసిఫికేషన్ స్టడీ చేయాలన్నమాట. సెకండ్ చాప్టర్ వచ్చి అక్కరెన్స్, మార్ఫాలజీ. అంటే అక్కరెన్స్ అంటే వేర్ ఈజ్ దట్ ప్రజెంట్, మార్ఫాలజీ ద ప్లాంట్ బాడీ స్ట్రక్చర్, అనాటమీ, external morphology. Anatomy means internal structures, leaf anatomy, root anatomy, stem anatomy. In that, reproduction. Reproduction means production, asexual reproduction, sexual reproduction. These are discussed in this. And life history, జీవిత చక్రం అంటే ఒక్కొక్క ఆర్గానిజం యొక్క ఈ క్యారెక్టర్స్ అని డిస్కస్ చేయాలన్నమాట. అంటే మనకు 2 లైఫ్ సైకిల్స్ ఇవ్వడం జరిగింది, లైకోపోడియం అండ్ మార్సిలియా. లైకోపోడియము, మార్సిలియా అనేటటువంటి ఈ 2 కేటగిరీకి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్స్ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. దానిలో ప్రతిదాని ఎక్కడ దొరుకుతుంది, వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటే ప్లాంట్ బాడీ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద అనాటమీ, ఇంటర్నల్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద రిప్రొడక్షన్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. బోత్ ఆర్ స్టడీడ్ ఇన్ ద 2 life cycles. Third chapter, stele or evolution in pteridophytes. Stele, our title is the vascular plants. Vascular means vascular bundles అన్నాం కదా, అంటే దాన్నే మనం స్టీల్ అని పిలుస్తాం. అంటే స్టీల్ ఆర్ ఎవల్యూషన్ ఇన్ ద టెరిడోఫైట్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది మనకి. అంటే మనకి ఫస్ట్ టైము
వాస్కులర్ బండిల్స్ అనేటటువంటి డెవలప్ అయ్యింది టెరిడోఫైటా ప్లాంట్స్లోనే. అదే కదా చెప్పుకున్నాం మనం, అందుకే ఫస్ట్ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్ అని చెప్పేసి. దీనికి సంబంధించి మన స్టీలార్ ఎవల్యూషన్ అంటే ఎక్కువగా మనకి వేరియేషన్ అనేటటువంటిది, ఈ వాస్కులర్ బండిల్స్ యొక్క వేరియేషన్ అనేటటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట దీని లోపల. అందువల్ల ఎవల్యూషన్ అంటే టెరిడోఫైటా ప్లాంట్స్ లోపల ప్రోటోస్టీల్ టు సైఫనోస్టీల్ అనేటటువంటి ఎవల్యూషన్ ఉంది. దాని గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. డిఫరెంట్ ప్లాంట్స్ లోపల ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం స్టడీ చేస్తాం అన్నమాట ఇక్కడ. అంటే స్టీల్ అంటే ఏంటది, అది మనకి గ్రీక్ వర్డ్ అనమాట. మనకు మామూలుగా అయితే న్యాచురల్గా మనం వాస్కులర్ ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వాస్కులర్ ప్లాంట్ అనేటప్పటికి దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్లో ఉంటుంది. అదే గ్రీక్ వర్డ్ స్టీల్ ఉంది కదా, ఆ గ్రీక్ వర్డ్ అయినటువంటి స్టీలు మీనింగ్ ఏంటంటే సెంట్రల్ పిల్లర్ అని మీనింగ్ వస్తుందన్నమాట. అందువల్ల స్టీలార్ ఎవల్యూషన్ ఇన్ టెరిడోఫైట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం అంటే ప్లాంట్ లోపల సెంట్రల్లో ఉండేటటువంటి వాస్కులర్ బండిల్స్ గురించి, వేరియేషన్ గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ద ఎగ్జామినేషన్ లోపల ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట మనకి. నెక్స్ట్ హెట్రోస్పోరీ అండ్ సీడ్ హ్యాబిటేట్. మనకి ఇంటర్మీడియట్లో మీరు హోమోస్పోరీ హెట్రోస్పోరీ అని చెప్పేసి చదువుకొని ఉన్నారు. జనరల్ క్యారెక్టర్స్ గురించి స్టడీ చేసేటప్పుడు హెట్రోస్పోరీ హోమోస్పోరీ అనేటటువంటి 2 పాయింట్స్ అక్కడ విన్నారు. అంటే మనకి ఫస్ట్ లోయర్ సెక్షన్లో ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నింటిలో కూడా స్పోర్ ఫార్మేషన్ అంటే సీడ్ ఫార్మేషన్ లేదు. మనకు సీడ్ ఫార్మేషన్ ఎక్కడ వచ్చింది? సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అంటే జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్, అవి 2 మాత్రం సీడ్ బేరింగ్ ప్లాంట్స్. అంటే మనకి స్పోర్ ఫార్మేషన్ దగ్గర నుంచి సీడ్ ఫార్మేషన్ జరిగింది. మళ్ళీ స్పోర్ లోపల కూడా హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ ఒకే రకమైనటువంటివి, డిఫరెంట్ ఇన్ సైజ్, వేరియేషన్ ఉన్నాయి. అంటే దాని గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. హోమోస్పోర్ నుంచి హెట్రోస్పోర్ ఎలాగ వచ్చింది, హెట్రోస్పోర్ నుంచి సీడ్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది అనేది డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ యూనిట్ టెరిడోఫైటా. సెకండ్ యూనిట్ జిమ్నోస్పోమ్స్. ఇక్కడ కూడా మనం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జిమ్నోస్పోమ్స్ అండ్ స్పోర్ని క్లాసిఫికేషన్. ఇక్కడ చదువుకోబోయే క్లాసిఫికేషన్ అంటే స్పోర్ని అని అతను చెప్పినటువంటిది. ఇక్కడ కూడా లైఫ్ సైకిల్స్ 2 ఇవ్వడం జరిగింది. అక్కరెన్స్, మార్ఫాలజీ, అనాటమీ, రిప్రొడక్షన్ అండ్ లైఫ్ హిస్టరీ. ఇక్కడ మీకు ఒక బ్రాకెట్లో ఒక పాయింట్ ఇచ్చా చూడండి, డెవలప్మెంట్ డీటెయిల్స్ ఆర్ నాట్ నీడెడ్. అంటే మేము మామూలుగా లెసన్ చెప్పేటప్పుడు డెవలప్మెంట్ చెప్తాం, కానీ ఎగ్జామినేషన్లో డెవలప్మెంట్ గురించి క్వశ్చన్స్ రావన్నమాట. ఇక్కడ మనకి 2 ప్లాంట్స్ ఇచ్చారు, సైకస్ అండ్ నీటమ్. ఈ 2 ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లైఫ్ సైకిల్స్. అలాగే అవుట్లైన్స్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ స్కేల్. మనకి జియోలాజికల్ టైమ్ స్కేల్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. అంటే మన ఎర్త్ ఫార్మేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వరకు అంటే ఎలాంటి మార్పులు జరిగాయి అంటే మనకు మొత్తం 5 మేజర్ ఎరాస్ ఉన్నాయన్నమాట. ఆ ఎరాస్ని మళ్ళీ ఎపోచెస్ కింద అంటే పీరియడ్స్ని ఎపోచెస్ కింద ఇలాగ డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే వాటి గురించి ఇక్కడ అంటే మీకు హిస్టరీ ఐడియా ఉంటుంది. పురాతన కాలం, అలాగే మెడివియల్ కాలం, మధ్యయుగం, ప్రజెంట్, మోడర్న్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా మనకి యానిమల్స్ ఫార్మేషన్, ప్లాంట్ ఫార్మేషన్ బట్టి ఉండేటటువంటి జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. అలాగే బ్రీఫ్ అకౌంట్ ఆన్ సైకాయిడియే. అంటే మనకి జిమ్నోస్పోమ్స్ లోపల మన ఫాజిల్ ఫార్మ్స్ అయినటువంటి సైకాయిడియో గురించి ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్. అదే థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టాక్సానమీ. మనకి యాంజియోస్పోమ్స్ అని చెప్పేసి విడిగా సపరేట్గా ఉండకుండా ఇక్కడ టాక్సానమీ అనేటటువంటి టాపిక్ తోటి ఇంట్రడ్యూస్ అయిందనమాట. 3rd, 4th కూడా దానికి సంబంధించింది. ఇక్కడ బేసిక్స్ ఏమో 3rd యూనిట్లో నేర్చుకుంటే 4th యూనిట్లో ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి వాట్ ఈస్ ద టాక్సానమీ, దాని యొక్క ఎయిమ్ ఏంటి, వాట్ ఈస్ ద స్కోప్, స్పీసీస్ కాన్సెప్ట్ గురించి, టాక్సానమిక్ హైయరార్కీ అంటే స్పీసీస్, జీనస్ అండ్ ఫ్యామిలీ. మనకి క్లాసిఫికేషన్ లోపల ఉంటుంది కదా, స్పీసీస్ టు కింగ్డమ్ లేదా కింగ్డమ్ టు స్పీసీస్. అంటే మనకి హయ్యర్ ప్లేస్ కింగ్డమ్,
లోయరుగా ఉండేటటువంటి ట్యాగ్స్ అనేటటువంటి స్పీసీస్. ఇక్కడ స్పీసీస్, జీనస్, ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ప్లాంట్ నామినిక్లేచర్, మీకు ఇంటర్మీడియట్ లోపల బైనామియల్ నామినిక్లేచర్ సిస్టమ్ ఉంది. స్పీసీస్ అండ్ జీనస్ అనేటటువంటి 2 వర్డ్స్ ఉండాలి ప్లాంట్ నేమింగ్లో అని చెప్పేసి దాని గురించి లినియస్ ప్రపోజ్ చేసినటువంటి. అలాగే ఐసిబిఎన్ రూల్స్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్ అనేటటువంటిది ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారం మన నేమింగ్ ఎలా పెట్టాలి ప్లాంట్స్కి అనే దాని గురించి. నెక్స్ట్ 3rd చాప్టర్ వచ్చి హెర్బేరియం. మీరు ప్లాంట్ని డ్రై అప్ చేసి ఒక పేపర్ షీట్ మీద లేబులింగ్ చేస్తారు. అది హౌ టు ప్రిపేర్ దట్ అంటే టెక్నిక్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. అలాగే బిఎస్ఐ ఇండియన్ హెర్బేరియం గురించి, ఇంటర్నేషనల్ హెర్బేరియం క్యూ హెర్బేరియం గురించి, అలాగే డిజిటల్ హెర్బేరియం వాటి గురించి డిస్కస్ చేయాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ గురించి. బెంథమ్ అండ్ హుక్కర్ సిస్టమ్, మనకి క్లాసిఫికేషన్లో మనం ఫాలో అప్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైనా ఉందంటే బెంథమ్ అండ్ హుక్కర్ సిస్టమ్. దిస్ ఇస్ ద న్యాచురల్ క్లాసిఫికేషన్. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సిస్టమేటిక్ డిస్క్రిప్షన్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఫ్యామిలీస్ అన్నాడు. అనోనేసి, కుకుర్బిటేసి 2 ఫ్యామిలీస్ ఇచ్చారు ఇక్కడ. ఆ 2 ఫ్యామిలీస్ గురించి డిస్కస్ చేస్తాం. దీని కంటిన్యూషన్ 4th యూనిట్ సిస్టమేటిక్ టాక్సానమీ ఇచ్చారు. ఇక్కడ కూడా యాస్ట్రేసి, యాస్క్లిపిడియేసి, అమెరాంతేసి, యుఫర్బియేసి, అరికేసి, పోయేసి. మనకి యుఫర్బియేసి వరకు కూడా డైకాట్లిడన్స్, అరకేసి, పోయేసి అనేది మోనోకాట్లిడన్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్లాంట్స్. అంటే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అని ఉంటుంది కదా. డైకాట్లిడన్ ద్విదళ, మోనోకాట్లిడన్ ఏకదళ, దానికి సంబంధించిన ఫ్యామిలీస్. ఇక్కడ మొత్తం టోటల్గా మనకు ఒక 8 ఫ్యామిలీస్ ఇచ్చారు. వాటి గురించి డిస్కస్ చేయాలి. ఇంకా 4th యూనిట్ లోపల అవుట్లైన్స్ ఆఫ్ యాంజియోస్పోమ్స్ ఫైలోజెనిక్ గ్రూప్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే ఏపీజీ సిస్టమ్ ఇంతకుముందు అయితే 1 and 2 చదువుకున్నాం. ఇప్పుడు 4th ఏపీజీ 4th సిస్టమ్ అని చెప్పేసి, అంటే మనకి ఫైలోజెంటిక్ టైప్ ఆఫ్ అంటే క్లాసిఫికేషన్స్ 3 టైప్ ఉన్నాయి. న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అండ్ ఫైలోజెంటిక్. ఇది ఫైలోజెంటిక్ కేటగిరీకి సంబంధించింది అన్నమాట. దాని గురించి డిస్కస్ చేయాలి. ఇంకా 5th యూనిట్ ఫైటోజియోగ్రఫీ, అంటే భౌగోళిక శాస్త్రం మీద, అంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ ఆన్ ది ఎర్త్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. అంటే భూమి మీద మొక్కలు అనేటటువంటివి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, ఆ డిస్ట్రిబ్యూషన్కి కారణాలు, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాం. అదే ఫస్ట్ టాపిక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైటోజియోగ్రఫీ, సూత్రాలు. అంటే ఇలాగ డిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక 13 ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటి డిస్కస్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ లోపల వైడ్స్, ఎండమిక్స్, డిస్కంటిన్యూస్ స్పీసీస్ అంటే టైప్స్ ఇవి. దీని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎండమిజం అంటే లోకల్ వెరైటీస్ అంట, లోకల్ ప్లాంట్స్ అంట. అంటే దట్ కెన్ సర్వైవ్ ఇన్ రిస్ట్రిక్షన్ కండిషన్స్. దే కెనాట్ ట్రావెల్ టు ద అనదర్ ప్లేస్. అంటే వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా సర్వైవ్ అవ్వమన్నమాట. అవి ఎక్కడ ఉండేవి అక్కడే సెటిల్ అయిపోయి ఉంటాయి. అందువల్ల టైప్స్, వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ దట్. అలాగా ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ గురించి. 4th చాప్టర్లో అయితే ఇండియాలో ఉన్నటువంటి ఫైటోజియోగ్రఫిక్ రీజియన్ గురించి. అంటే వేర్ ఈజ్ ద గుడ్ వెజిటేషన్, అంటే రిచ్ వెజిటేషన్ ఈజ్ ప్రజెంట్ దట్ కెన్ డిసైడెడ్ టు ద ఫైటోజియోగ్రఫిక్ రీజియన్. అలాగే ఏపీ లోపల, ఆంధ్రప్రదేశ్ లోపల అంటే వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి రీజియన్స్. 4th దానిలో ఇండియా వైడ్గా ఉండే ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వెజిటేషన్ టైప్స్, అంటే మనకి అడవులు ఉంటాయి కదా, అందులో ఉండేటటువంటి టైప్స్ ఏంటి, ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉందా, టెంపరేటివ్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉందా, ఎలాంటి వెజిటేషన్ ఉందని దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. దీస్ ఆర్ ద 5 units in 2nd semester syllabus. Now we are enter into the first unit topic, pteridophytes. In that general characteristics మనం గూగుల్ క్లాస్ రూమ్ అంటే గూగుల్ మీట్లో కూడా డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మీకు క్లాస్ రూపంలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద టెరిడోఫైట్స్ అన్నప్పుడు
అంటే టెరిడోఫైట్స్ అంటే సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చెప్తున్నది, టెరిడోఫైట్స్ ఆర్ ద క్లోరోఫిల్లస్ ఆటోట్రోఫిక్ ట్రాకియోఫైటిక్ ఆర్కియోగోనేట్ అంటే ఆర్కిగోనియేట్ ఎంబ్రియోఫైటిక్ క్రిప్టోగామ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ మనకి క్లోరోఫిల్లస్ అంటే దీస్ ప్లాంట్స్ ఆర్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. Then we are called the chlorophyllous plants. Autotrophic, own food preparation. Chlorophyll is present that can prepare the own food material. That is the autotrophic. Tracheophytes. Tracheophytes means the presence of tracheid elements. The vascular plants అని చెప్పాను కదా. The vascular plants means water conducting tissue. In that category tracheids are present. మనకి జైలం అని చెప్పేసి చెప్పుకుంటాం. జైలము ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ టిష్యూ అని మీకు ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసి ఉంటారు. కాంప్లెక్స్ టిష్యూస్, జైలం, ఫ్లోయం గురించి, టిష్యూ సిస్టమ్స్ గురించి ఉంటుంది మీకు, టిష్యూ సిస్టమ్స్ గురించి. అక్కడ కాంప్లెక్స్ టిష్యూ కేటగిరీలో జైలం, ఫ్లోయం అని డిస్కస్ చేస్తారు. ఆ జైలం ఫ్లోయం కాంబినేషన్తో ఏర్పడేటటువంటిదే మనకి వాస్కులర్ సిస్టమ్. అది ఉంది కాబట్టి ట్రాకియోఫైటిక్ అంటే ట్రాకిడ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి ట్రాకియోఫైట్. ఆర్కిగోనియేట్, ఇట్ మీన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్కిగోనియం ఇన్ ఆల్ ప్లాంట్స్ అంటే నియర్ ఆఫ్ మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్లో కూడా ఆర్కిగోనియా అనేటటువంటిది ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి ఆర్కిగోనియేట్ అంటాం. అంటే దట్ ఈస్ ద ఫీమేల్ సెక్స్ ఆర్గాన్. ఎంబ్రియోఫైటిక్ means embryos are development. After the fertilization, the zygote is undergo the formation of the embryo. పిండం అంటాం, పిండం ఏర్పడుతుంది కాబట్టి ఎంబ్రియోఫైటిక్. క్రిప్టోగామ్స్ అంటే దిస్ ఈజ్ ద నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే మనకి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి వీ కెన్ కాల్ దట్ క్రిప్టోగామ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే స్పోర్స్ ఫార్మేషన్ మాత్రమే చేయగలుగుతుంది. అంటే కోన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి కాబట్టి. అంటే సింపుల్లీ టెరిడోఫైట్స్ ఆర్ క్లోరోఫిల్లస్, ఆటోట్రోఫిక్, ట్రాకియోఫైట్, ఆర్కిగోనియేట్, ఎంబ్రియోఫైటిక్, క్రిప్టోగామ్స్ అని చెప్పడానికి కారణం. ది టెరిడోఫైట్స్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ ప్లాంట్స్. మనకి టెరిడోఫైట్స్ అనేటటువంటివి చాలా ప్రిమిటివ్ అన్నమాట. ప్రిమిటివ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ విత్ సఫిషియంట్ ఫాజిల్ రికార్డ్. అంటే కొన్ని ఇందులో లివింగ్ కండిషన్లో ఉండేటువంటి ఫాజిల్ ఫామ్స్లో ఉండేటటువంటివి ఉన్నాయి. దీని లోపల ఇంచుమించుగా మనకి ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ టెరిడోఫైట్స్ ఆర్ ద ఫస్ట్ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్. ఇక్కడ రాంగ్ అండి, పార్ట్స్ కాదు, ప్లాంట్స్. అంటే ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వాస్కులర్ క్రిప్టోగామ్స్. అంటే భూమి మీద ఉండేటటువంటి మొట్టమొదటి అది వాటర్ కండక్టింగ్ టిష్యూ, ఫుడ్ కండక్టింగ్ టిష్యూ ఉన్నటువంటి అంటే వాస్కులర్ బండిల్స్, నాలికా పుంజాలు ఉన్నటువంటి మొట్టమొదటి మొక్కలు అని చెప్పేసి చెప్పడం. అందువల్ల వాస్కులర్ క్రిప్టోగామ్స్ అని పిలుస్తుంది. దీస్ ఆర్ ద ట్రూ ల్యాండ్ ప్లాంట్స్. These are the true land plants. Plants ఉండేది. These are abundant about 400 genera, 10,000 species of living pteridophytes. అంటే మనకి టెరిడోఫైట్ లోపల ఉన్నటువంటి మొక్కల నెంబర్ చూస్తే 400 genera, 10,000 species. The common representatives of these plants అంటే ఈ 10,000 species లోపల ఇంక్లూడ్ చేసినటువంటి కొన్ని సైలోటమ్స్, లైకోపోడియమ్స్, ఈక్విజిటమ్స్ అండ్ ఫెర్న్ ప్లాంట్స్. దీస్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిడోఫైట్స్. అక్కరెన్స్, వేర్ ఈస్ ద ప్రజెంట్, వేర్ ఈస్ ద గ్రోన్ దీస్ ప్లాంట్స్. టెరిడోఫైట్స్ ప్లాంట్ గ్రోన్ కూల్, డ్యాంప్ అండ్ షేడీ ప్లేసెస్. ఎక్కడ పెరుగుతాయంట? చల్లగా ఉండాలి, కూల్, డ్యాంప్ బురదగా ఉండేటటువంటి షేడీ ప్లేసెస్, నీడగా ఉండాలి. At that region, pteridophyte plants are grown. Some flourish species అంటే కొన్ని మొక్కలు
వెల్ ఇన్ ఓపెన్ డ్రై సిచ్యువేషన్స్. అంటే ఇవి మనకి డ్రైగా ఉన్నప్పుడు కూడా, అంటే సెలాజినెల్లా ఈక్విజిటమ్, అంటే వెదర్ అనేటటువంటిది డ్రైగా ఉన్నటువంటి కండిషన్లో పెరిగేటటువంటి మొక్కలు. ఎ ఫ్యూ టెరిడోఫైట్స్ ఆర్ ఆక్వాటిక్ ప్లాంట్స్, అంటే నీటిలో పెరిగేటటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. అజోల్లా, సాల్వినియా. అవి కాకుండా సమ్ ఆఫ్ ఎపిఫైటిక్ ప్లాంట్స్, అంటే ద ప్లాంట్ ఈస్ గ్రోన్ ఆన్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ద ప్లాంట్. ఒక మొక్క మీద ఇంకో మొక్క పెరగడం ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటారు. దానికి సంబంధించి లైకోపోడియం స్క్వారోసమ్ అనేటటువంటిది ఒక మొక్క, సెలాజినెల్లా ఓరిగానా అనేటటువంటిది. ఈ రెండు మొక్కలు ఎపిఫైటిక్ ప్లాంట్స్ అన్నమాట. అలాగే వుడీగా ఉండేటటువంటి ప్లాంట్ సయాతియా. దీస్ ఆర్ ప్లాంట్ నేమ్స్. అండర్లైన్ చేశాను కదా, అవి ఏంటంటే మనకి ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టాను కదా, అవన్నీ మొక్కల పేర్లు అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ బాడీ ఆఫ్, అంటే వాట్ ఈస్ ద ప్లాంట్ బాడీ స్ట్రక్చర్. అంటే మనకి కనిపించేటటువంటి మొక్క ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ద ప్లాంట్ బాడీ ఆఫ్ ఆల్ టెరిడోఫైట్ ఈజ్ డిప్లాయిడ్ స్పోరోఫైట్. అంటే మనకు కంటికి కనిపించేటటువంటి మొక్క డిప్లాయిడ్ ఇన్ కండిషన్, అంటే 2x ఇన్ కండిషన్. ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ది జైగోట్, అంటే ఆఫ్టర్ ద సెక్షువల్ రిప్రొడక్షన్, ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ దట్ కెన్ ఫార్మ్ ద జైగోట్. దట్ జైగోట్ ఈజ్ ఫార్మ్ ద ఎంబ్రియో ఈజ్ డెవలప్ ఇంటూ డిప్లాయిడ్ స్పోరోఫైట్. అంటే మనకు కనిపించేటటువంటి మొక్క డిప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉంది, అంటే 2x ఇన్ కండిషన్లో. అంటే అప్ టు బ్రయోఫైట్స్ దట్ ఈస్ ద హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. ప్లాంట్ బాడీ అనేటటువంటిది హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉండేది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్, స్పోరోఫైటిక్ ప్లాంట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. ప్లాంట్ బాడీ అనేటటువంటిది రూటు, స్టెమ్, లీఫ్ అనేటటువంటి పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇదిగోండి మీకు మొక్కను చూపిస్తున్నాను. ఇది లైకోపోడియంకి సంబంధించినటువంటి మొక్కలు ఇవి. స్టెమ్ పార్టికల్, స్టెమ్ మీద లీవ్స్ అనేటటువంటి అరేంజ్ అయి ఉన్నాయి. రూట్స్ అనేటటువంటివి కనిపించట్లేదు ఈ సెక్షన్ లోపల, కానీ రూట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మనకి ఇక్కడ రూట్స్, అంటే ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ రైజోమ్ అండ్ లీవ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. దే ఆర్ జనరల్లీ స్మాల్ బట్ సమ్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ యాంజియోస్పోమ్స్. అంటే మనకు చూడడానికి, అంటే రూటు, స్టెమ్, లీఫ్ అనేటటువంటి వేరియేషన్ ఉంది కాబట్టి చూడడానికి యాంజియోస్పోమ్స్ మొక్కల్లాగే కనిపిస్తాయి. బట్ ఎంబ్రియోజెనిక్ రూట్ ఈజ్ ద షార్ట్ లివ్డ్ కండిషన్, అంటే కొంతకాలం ఉంటుంది. అండ్ రిప్లేస్డ్ బై ద పర్మనెంట్ రైజాయిడ్స్. తర్వాత పర్మనెంట్ రైజాయిడ్స్ తోటి, అంటే ఫస్ట్ అంటే జెర్మినేషన్ జరిగినప్పుడు వచ్చేటటువంటి రూటు చాలా చిన్నదిగా ఉంటుంది, అది తక్కువ కాలం ఉండి చచ్చిపోతుంది. దాని ప్లేస్లో పర్మనెంట్గా ఉండేటటువంటి అడ్వాన్స్డ్ రూట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే చిన్నగా హెయిర్ లైక్గా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట. అండ్ నాట్ రూట్స్ ఇన్ ద రైనియా. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారు. అంటే రైనియా అనేటటువంటి మొక్కలో మనకి రూట్స్ ఉండవన్నమాట. అంటే రిమైనింగ్ ప్లాంట్స్ అన్నిటిలో కూడా మనకి రైజాయిడ్స్ అనేటటువంటివి ఉంటాయి. స్పోరోఫైట్స్ ఆఫ్ టెరిడోఫైట్స్ హ్యావ్ వాస్కులర్ టిష్యూ, జైలం అండ్ ఫ్లోయం. సో దే ఆర్ కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్. అంటే మనకి స్పోరోఫైట్ లోపల, అంటే మనకి ప్లాంట్ బాడీ ఉన్నటువంటిది స్పోరోఫైట్ కదా, దానిలో టెరిడోఫైట్స్ అంటే మనకు కనిపించేటటువంటి ఈ మొక్కలోనే వాస్కులర్ బండిల్స్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి మనకి వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అని చెప్పేసి పిలవడానికి కారణం అన్నమాట. రూట్స్ షోస్ ద డయార్క్ అరేంజ్మెంట్ ఆఫ్ జైలం ఇన్ ద స్టెమ్. అంటే మనకి రూట్స్ అనేటటువంటివి రెండుగా డివైడ్ అయ్యేటటువంటి కెపాసిటీ ఉంటుంది. డైకాటమస్ బ్రాంచింగ్ అంటాం. అంటే ద బ్రాంచింగ్ ఆఫ్ రూట్స్ ఇది ఐదర్ మోనోపోడియల్ ఆర్ డైకాటమస్. The root shows the diarch arrangement of xylem in the stem. అంటే మనకి
రూట్ సింగిల్గా ఉండొచ్చు, లేదా డైకాటమస్ బ్రాంచింగ్ అనేటటువంటి ఉండొచ్చు. దానివల్ల డయార్క్ అరేంజ్మెంట్ అనేటటువంటిది, అంటే జైలం అనేటటువంటిది రెండు భాగాల కింద కనిపిస్తూ ఉంటుంది. ద ఎవల్యూషన్ ఆఫ్ స్టీలార్ సిస్టమ్ కెన్ స్టడీడ్ ఇన్ ద టెరిడోఫైట్స్. ద protostele which have no medulla are found in the lycopodium. అంటే మనకు స్టీల్ అంటే మనం గ్రీక్ వర్డ్ అన్నాం కదా, వాస్కులర్ బండిల్స్ సంబంధించినటువంటి ఒక వర్డు, అంటే సెంట్రల్ పిల్లర్ అని మీనింగ్ వస్తుందని చెప్పేసి అందుకే స్టీలార్ సిస్టమ్ అని చెప్పేసి మాట. ఇక్కడ జనరల్గా అయితే వాస్కులర్ బండిల్సే. అంటే మన టెరిడోఫైటాలోనే కదా వాస్కులర్ బండిల్స్ ఫార్మేషన్ జరగడం స్టార్ట్ అయిందన్నాము. కాకపోతే ఆ వాస్కులర్ బండిల్స్లో మిడిల్ లోపల మెడుల్లా అనేటటువంటిది, మనం ఏదైనా ప్లాంట్ యొక్క అనాటమీ అంటే స్టెమ్ కానీ అంటే స్టెమ్ మోనోకాట్ కానీ డైకాట్ స్టెమ్ యొక్క సెక్షన్ కటింగ్ తీసినప్పుడు మధ్యలో ప్యారంకైమస్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ అలాంటివి లేకుండా ఉండడమే ప్రోటోస్టీల్ అంట. అది లైకోపోడియంలో అబ్జర్వ్ చేస్తాం. మనకి లైకోపోడియం లైఫ్ సైకిల్ గురించి చెప్పేటప్పుడు అర్థమవుతుంది. అదే తర్వాత సైఫనోస్టీల్, సోలినోస్టీల్ అని చెప్పేసి ఫార్మేషన్ చెప్పి మధ్యలోకి మిడిల్లో ఫార్మేషన్ కనబడుతుంది అనమాట. అంటే ఆ ఎవల్యూషన్ అంతా కూడా ఇందులో కనబడుతుంది మనకి. ద వాస్కులర్ సిస్టమ్ ఈ స్టెమ్స్ వ్యారీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. అంటే స్టెమ్స్ అనేటటువంటి రకరకాలుగా ఉంటుంది. ముఖ్యంగా అంటే సబ్టెరియన్ అంటే హారిజాంటల్గా ఉండేటటువంటి స్టెమ్స్ ఉంటాయి, అలాగని ఎరెక్ట్గా ఉండేటటువంటి స్టెమ్స్ ఉంటాయి. ఎరెక్ట్ స్టెమ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఈక్విజిటమ్, హారిజాంటల్ స్టెమ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద మార్సిలియా, లైకోపోడియం, టెరిడియం ఎక్సెట్రా. వీటన్నిటిలో మనం చూడొచ్చు. అంటే ద స్టెమ్ ఈజ్ ద హారిజాంటల్ ఆర్ ఎరెక్ట్, ఏ కండిషన్లో అయినా ఉండొచ్చు. ద స్టీల్ ఈజ్ ప్రోటోస్టీలిక్ టు పాలిసైక్లిక్. జైలం కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిడ్స్ వైల్ ఫ్లోయం ఈజ్ మేడప్ ఆఫ్ సీవ్ ట్యూబ్స్ బట్ ల్యాక్ క్యాంపెనియన్ సెల్స్. అంటే వాస్కులర్ బండిల్స్లో ఉండేటటువంటి సెల్స్ ఏంటంటే అన్ని రకాల సెల్స్ ఉండవు. జైలం లోపల జనరల్గా అయితే 5 టైప్స్ సెల్స్ ఉండాలి, అందులో 5 టైప్స్ ఉండవు. ముఖ్యంగా ట్రాకిడ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే వెజల్స్ ఆర్ ఆబ్సెంట్, ఏయో కొన్ని వాటిలో చూడొచ్చు కానీ అన్నింటిలోనూ ఉండవు అనమాట. ఇక్కడ ట్రాకిడ్స్ అనేటటువంటివి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాగే ఫ్లోయం టిష్యూ లోపల సీవ్ ట్యూబ్స్ ఉంటాయి వితౌట్ ద క్యాంపెనియన్ సెల్స్. దానికి అటాచ్డ్గా ఉండేటువంటి క్యాంపెనియన్ సెల్స్ అనేటటువంటి ఆబ్సెంట్ అయి ఉంటాయి. అంటే వాస్కులర్ బండిల్స్ స్టీల్ లోపల ఏముంటుంది, ట్రాకిడ్స్, సీవ్ ట్యూబ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్యాంపెనియన్ సెల్స్ ఉండవు. ఇట్ ఎరెక్ట్ స్టెమ్ లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద స్పైరల్. అంటే నిటారుగా ఉండేటటువంటి స్టెమ్ లోపల చూస్తే లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ స్పైరల్, ఇన్ పెయిర్స్ ఆర్ వారల్స్. అంటే చుడుతూ ఉంటాయి, లేకపోతే పెయిర్గా ఉంటాయి, స్పైరల్గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే రకరకాలుగా ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా ద లీవ్స్ ఆర్ 2 kinds, అంటే 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ లీవ్స్ యొక్క కలర్ని బట్టి అలాగే సైజుని బట్టి కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం సింపుల్ లీఫ్, కాంపౌండ్ లీఫ్ అంటాం. అంటే స్మాల్ లీఫ్, లార్జ్ లీఫ్, మైక్రోఫిల్లస్, మ్యాక్రోఫిల్లస్, లేదా ఫోటోసింథటిక్ అండ్ స్కేల్ లీవ్స్. అంటే ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే మనకి ఫోటోసింథటిక్ ఫిల్లస్ అంటే మామూలుగా అన్నిటిలోనూ ఫోటోసింథటిక్ ఫిల్లస్ ఉంటాయి. ఈ స్కేల్ లీవ్స్ అనేటటువంటి మాత్రము ఈక్విజిటంలోనే అబ్జర్వ్ చేస్తాం, ఇంకెందులోనే ఉండవన్నమాట. స్మాల్ లీవ్స్ ఇన్ లైకోపోడియం, చిన్న చిన్న ఆకులు లైకోపోడియంలో ఉంటాయి. లార్జ్ లీవ్స్ ఇన్ ఫెర్న్ ప్లాంట్స్, ఫెర్న్ ప్లాంట్స్ లోపల పెద్ద సైజు ఉంటాయి. సింపుల్ లీవ్స్ యాస్పిల్నం అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. కాంపౌండ్ లీఫ్ అంటే నెంబర్ ఆఫ్ డివిజన్ పార్ట్ లాగా ఉండేటటువంటిది. మార్సిలియా అంటే 4 leaflet కండిషన్ అబ్జర్వ్ చేయొచ్చు, 4 భాగాలుగా కనపడుతుంది. మైక్రోఫిల్లస్ సైజులో చిన్నగా ఉంటాయి, అండ్ మ్యాక్రోఫిల్లస్ సైజులో పెద్దగా ఉంటాయి. అంటే ఇలా రకరకాలుగా చూపించవచ్చు. లీవ్స్ అనేటువంటి చాలా రకాలుగా ఉన్నాయి అన్నమాట. యంగ్ లీవ్స్ ఆఫ్ ఫెర్న్స్ ఎగ్జిబిట్ సిర్సినేట్ వెర్నేషన్. మీరు ఎప్పుడైనా సరే ఫెర్న్ లీవ్స్ కానీ సైకస్ ప్లాంట్స్లో ఉండేటటువంటి యంగ్ లీవ్స్ కానీ చూస్తే దట్ కెన్ షోస్ ద కర్వీ నేచర్. అంటే స్ప్రింగ్ లాగా చుట్టుకునేటటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే యంగ్ లీవ్స్ మాత్రమే ఉంటాయి, స్ప్రింగ్ లాగా చుట్టుకుని ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్ సిర్సినేట్ వర్నేషన్, నాట్ ఏ వినేషన్, వర్నేషన్ అంటాం. ఇక్కడ వినేషన్ అని రాస్తారు, రాంగ్ అమ్మా, వర్నేషన్, విఆర్.
ద ప్లాంట్స్ రిప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై మీన్స్ ఆఫ్ స్పోర్స్. అంటే ప్లాంట్స్ అనేటటువంటివి అంటే రిప్రొడక్షన్ జరుపుకుంటాయి కదా. అసెక్షువల్ రిప్రొడక్షన్ అయితే స్పోర్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది, అంటే స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ లోపల. ఆ స్పోర్స్ అనేటటువంటి హోమోస్పోరస్ అయి ఉండొచ్చు, హెట్రోస్పోరస్ అయి ఉండొచ్చు. హోమోస్పోరస్ ప్రొడ్యూస్డ్ ప్లాంట్స్ ఆర్ ద లైకోపోడియం ఈక్విజిటమ్. హెట్రోస్పోరస్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ ఇస్ ద సెలాజినెల్లా మార్సిలియా. This is the homospore and heterospore. Heterospore plants के example Selaginella marsilia. The spores are produced in sac-like structures. And the spores ఎక్కడ ఏర్పడతాయి అన్నప్పుడు that is the sac-like structure that called is sporangia. Sporangium అనేటటువంటి దానిలో ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. This is the spore bearing. అంటే మనకి ఇది స్పోరాంజియం, సర్క్యులర్గా కనబడుతుంది కదా, అది స్పోరాంజియం. ఇది మనకి శాక్ లైక్ స్ట్రక్చర్, దీని లోపల స్పోర్స్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. ఈ స్పోర్స్ అనేటటువంటివి కూడా ఏ విధంగా ఏర్పడతాయి? ద స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ శాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్పోరాంజియం అన్నాం కదా. ద స్పోరాంజియా ఆర్ బోర్న్ ఐదర్ ఆన్ ద స్పోరోఫిల్లస్. అంటే ఇదిగోండి స్పోరోఫిల్. ఈ స్పోరోఫిల్ యొక్క యాక్సిల్ పార్ట్ లోపల, అంటే ఇన్ యాక్సిల్ ఆఫ్ ద లీవ్స్, అక్కడ మనకి స్పోరాంజియా ఫార్మేషన్ జరుగుతుంది. ద స్పోరోఫిల్స్ అలాంగ్ విత్ ద స్పోరాంజియా మే బి స్కాటర్డ్ త్రూ అవుట్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ మే బి రిస్ట్రిక్టెడ్ టు టర్మినల్ పార్ట్స్. The sporangia borne either on the margin or abaxial surface of the leaves. ఎక్కడైనా ఏర్పడవచ్చు. అంటే మనకు ఫెర్న్ ప్లాంట్స్ లోపల లీఫ్ యొక్క బ్యాక్ సైడ్ ఏర్పడుతూ ఉంటుంది కదా, దాని గురించి అని చెప్పేసి అని చెప్పడం. ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోరాంజియా మే బి 2 types. యూస్పోరాంజియేట్ టైప్, లెప్టోస్పోరాంజియేట్. అంటే 2 రకాలుగా జరుగుతుంది. యూస్పోరాంజియేట్ ఇట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ సూపర్ ఇనిషియల్ సెల్స్. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేటటువంటి మనకు స్పోరాంజియం ఏర్పడితే యూస్పోరాంజియేట్ టైప్ అంట. లేదా సింగిల్ సెల్, అంటే ఒకే ఒక కణం అనేటటువంటి టోటల్ స్పోరాంజియం ఫార్మేషన్ చేసింది అనుకోండి, దట్ ఈస్ ద లెప్టోస్పోరాంజియేట్ టైప్ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. ద స్పోరాంజియా కంటే స్పోర్ మదర్ సెల్స్ దే డివైడెడ్ బై మియోసిస్ ఫార్మింగ్ హ్యాప్లాయిడ్ సెల్ స్పోర్స్. అంటే మన ప్లాంట్ బాడీ డిప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ డిప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్ బాడీ కాస్త మియోసిస్ ఇక్కడ జరుగుతుందన్నమాట. హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్లో ఉండేటటువంటి స్పోర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా స్పోర్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ గ్యామ్టోఫైట్ స్టేజ్. అంటే స్పోరోఫైట్ తర్వాత గ్యామ్టోఫైట్ వచ్చింది ఇక్కడ. ద స్పోరోఫైట్ అంటే ద స్పోర్ జెర్మినేట్స్ టు ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ గ్యామ్టోఫైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొథాలస్. అంటే గ్యామ్టోఫైట్ స్టేజ్నే ప్రొథాలస్ కండిషన్ అంటాం. అంటే థాలస్ లాగా ఉంటుంది, అంటే ఫ్లాట్ కండిషన్లో ఉంటుంది, అందువల్ల ప్రొథాలస్ అని పిలుస్తాం అనమాట. గ్యామ్టోఫైట్ ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద స్పోరోఫైట్. అంటే స్పోరోఫైట్ యొక్క సైజు పెద్దగా ఉంటుంది, గ్యామ్టోఫైటిక్ సైజు చిన్నగా ఉంటుంది అనమాట. అంటే అదేమో రూటు, షూటు, లీఫ్ అనేటటువంటి వేరియేషన్ ఉంటే ఇక్కడేమో ఫ్లాట్గా అంటే డార్సి వెంట్రల్ సర్ఫేస్ రీజియన్ కలిగి ఉంటుంది అనమాట. ద గ్యామ్టోఫైట్ హ్యావ్ రైజాయిడ్స్. దీనికి కూడా లోయర్ సెక్షన్ లోపల వెంట్రల్ పోర్షన్లో రైజాయిడ్స్ ఉంటాయి. హోమోస్పోరస్ స్పీసీస్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బైసెక్షువల్ గ్యామ్టోఫైట్స్. అంటే హోమోస్పోరస్ అంటున్నాం అంటే అన్నీ సిమిలర్గా ఉండేటటువంటి స్పోర్స్ ఏర్పడతాయి. మరి అందులో నుంచి మేలు, ఫీమేలు అనేటటువంటిది డిఫరెన్షియేషన్ ఉంటుంది, అందువల్ల బైసెక్షువల్ గ్యామ్టోఫైట్స్ ఏర్పడతాయి అన్నమాట. వేర్ ద హెట్రోస్పోరస్ స్పీసీస్ యూజువల్లీ ప్రొడ్యూస్ యూనిసెక్షువల్ గ్యామ్టోఫైట్స్. ఎందుకంటే మైక్రోస్పోరస్ అనేటటువంటిదేమో మేల్ గ్యామ్టోఫైట్ ఏర్పడిస్తే మెగాస్పోర్ అనేటటువంటిది ఫీమేల్ గ్యామ్టోఫైట్ని ఏర్పరుస్తుంది. అందువల్ల సెపరేట్గా ఏర్పడుతున్నాయి కాబట్టి డైయిషియస్. It means microspore germinates to produce male gametophyte, megaspore produce female gametophyte. The gametophyte perform sexual reproduction by zoidogamous type of oogamous. అంటే ఇక్కడ మేల్ గ్యామిట్ అనేటప్పటికి మనకి యాంథ్రోజాయిడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్లజిల్లాస్ ఉంటాయి, ఆ ప్లజిల్లాతో మూవ్ అయ్యి మనకి ఆర్కిగోనియంలో ఉండేటటువంటి ఎగ్ని రీచ్ అవుతుంది అనమాట. అందువల్ల జాయిడోగామస్ టైప్ ఆఫ్ oogamous, అంటే ఎగ్ని ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. అంటే మూమెంట్ ఆఫ్ ద యాంథ్రోజాయిడ్, జాయిడోగామా అని చెప్పేసి చెప్పడానికి. జనరల్లీ ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ మల్టీ సెల్యులార్ విత్ ఎన్ స్టెరైల్ జాకెట్ బట్ వితౌట్ స్టాక్. అంటే మనకి యాంథ్రిడియం, ఆర్కిగోనియం ఏర్పడుతుంది కదా, వాటికి స్టాక్స్ ఉండవు, అంటే దిగబడినట్టుగా ఉంటాయి అన్నమాట. ప్రొథాలస్ లోపల ఎంబెడెడ్ ఇన్ ద ప్రొథాలస్.
నెక్ పార్ట్ మాత్రమే కనబడుతుంది ఆర్కిగోనియంకి. యాంథ్రీడియంకి ఇన్సైడ్ ఆఫ్ ద ప్రొథాలస్ ఒక లోబ్ లాగా ఏర్పడి లోబ్లో ఉండిపోతుంది అనమాట. ద యాంథ్రీడియం ప్రొడ్యూస్ మేల్ గ్యామిట్స్ విచ్ ఆర్ ద బైఫ్లజిల్లేట్, అంటే లైకోపోడియంలో బైఫ్లజిల్లేట్ కండిషన్లో ఉంటాయి. మల్టీఫ్లజిల్లేట్ ఈక్విజిటమ్ మార్సిలియా అనేటటువంటి ప్లాంట్ లోపల మల్టీఫ్లజిల్లేట్ యాంథ్రోజాయిడ్స్ ఏర్పడతాయి అనమాట. బైఫ్లజిల్లేట్ అంటే 2 ఫ్లజిల్లా కంటైనింగ్ యాంథ్రోజాయిడ్స్ అంటే మేల్ గ్యామిట్. మల్టీఫ్లజిల్లేట్ మోర్ దాన్ 2 ఫ్లజిల్లా. ఆర్కిగోనియం ఇస్ ద ఫ్లాస్క్ షేప్డ్, అంటే మనకి బేస్ అనేటటువంటి స్వాలైన్ కండిషన్లో ఉండి అప్పర్ పోర్షన్ లోపల కెనాల్ లైక్ స్ట్రక్చర్ అంటే నెక్ పార్ట్ని కలిగి ఉంటుంది కాబట్టి ఫ్లాస్క్ షేప్డ్. సంకెన్ ఇన్ ద ఫీమేల్ గ్యామిటోఫైట్, అంటే దాని లోపల దిగబడిపోయి ఉంటుంది, గుంటలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ ద స్వాలోన్ బేస్, చెప్పాను కదా అది స్టాక్ అనేటటువంటిది ఉండదు కాబట్టి అది స్వాలోన్ బేస్ వెంట్రల్ పోర్షన్ అనేటటువంటిది దాని లోపలికి దిగబడినట్టుగా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ స్వాలోన్ బేస్ వెంటర్ అండ్ షార్ట్ స్లెండర్ నెక్, చిన్నగా పొట్టిగా ఉండేటటువంటి ఒక చిన్న నెక్ని కలిగి ఉంటుందన్నమాట. ఇట్ కంటైన్స్ ద ఎగ్, అంటే ఈ స్వాలోన్ బేస్ లోపల ఎగ్ ఉంటుంది, వెంట్రల్ కెనాల్ సెల్ ఉంటుంది. అదే నెక్ లోపలేమో నెక్ కెనాల్ సెల్స్ ఉంటాయి విచ్ ఆర్ వేరియబుల్ ఇన్ నెంబర్, అంటే నెంబర్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం కష్టం. అంటే ఒక దానిలో తక్కువ ఉండొచ్చు, ఒక దానిలో ఎక్కువగా ఉండొచ్చు. అంటే మనకు నెక్ పార్ట్ మాత్రం కనబడుతుంది కదా అందువలన. నెక్స్ట్ మాయిశ్చర్ ఆర్ వాటర్ ఈజ్ నెసరీ ఫర్ ద ఫెర్టిలైజేషన్. ఎందుకోసం అని చెప్పేసి ఫ్లజిల్లా కంటైనింగ్ మేల్ గ్యామిట్, అంటే మనకి మేల్ గ్యామిట్ అనేటటువంటిది బైఫ్లజిల్లేటర్ మల్టీఫ్లజిల్లేటర్ కండిషన్లో ఉంది కాబట్టి యాంథ్రోజాయిడ్ మూవ్ అవ్వాలంటే వాటర్ అవసరం. వాటర్ ఈజ్ ద నెసెసరీ ఫర్ ద ఫెర్టిలైజేషన్. అంటే మూవ్ అవ్వాలంటే ముందు వాటర్ ఉంటేనే మూవ్ అవుతుంది, లేకపోతే వితౌట్ వాటర్ ఎలా స్విమ్ చేస్తుంది, అవునా? కాబట్టి వాటర్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫెర్టిలైజేషన్, అంటే ఫెర్టిలైజేషన్ జరగడానికి వాటర్ అనేటటువంటిది అవసరం అన్నమాట. ద గ్యామిటోఫైట్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్, the gametophytes which are haploid have antheridia and archegonia. అంటే మనకి స్పోర్ జర్మినేషన్, అంటే మనకి స్పోర్ ఫార్మేషన్ జరిగేటప్పుడే మియాసిస్ జరిగింది, అవునా? అంటే ఇక్కడ మనకి స్పోర్ ఫార్మేషన్ జరిగేటప్పుడే స్పోర్ మదర్ సెల్ డివైడ్ బై మియాసిస్ ఫార్మ్ ఏ హ్యాప్లాయిడ్ సెల్స్. హ్యాప్లాయిడ్ కండిషన్లోకి వచ్చేసింది కాబట్టి గ్యామిటోఫైట్ అనేటటువంటిది హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉంది. కాబట్టి ప్లాంట్ ప్రొథాలసే హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి యాంథ్రీడియం ఆర్కిగోనియం హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి కదా, అవి రెండు కూడా హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి. కాబట్టి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కూడా హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్లోనే ఉంటుంది. అంటే ఏకస్థితికం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ద డిప్లాయిడ్ జైగోట్ విచ్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో, అంటే ఆఫ్టర్ ద ఫ్యూజన్, అంటే యాంథ్రీడియో ప్రొడ్యూసెస్ ద మేల్ గ్యామెట్ అంటే యాంథ్రోజాయిడ్, ఆర్కిగోనియం ప్రొడ్యూసెస్ ద ఎగ్ ఫీమేల్ గ్యామెట్. బోత్ ఆర్ అండర్గో ద ఫ్యూజన్ ప్రాసెస్ ఇన్ ద presence of water and form the diploid zygote. The zygote develops into the embryo formation. ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది? ఇన్ ఆర్కిగోనియల్ వెంటర్ పొజిషన్, అంటే కింద బేస్ స్వాలైన్ బేస్ ఉంది కదా, అందులోనే ఎగ్ ఉంటుంది కాబట్టి ఎగ్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో మనకి ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది. అంటే మనం ఎంబ్రియోఫైటిక్ ప్లాంట్స్ అన్నాం కదా, హియర్ ఎంబ్రియో ఈజ్ ఫార్మ్డ్. ఆర్కిగోనియా ఉంది కాబట్టి ఆర్కిగోనియేట్ టైప్ అన్నమాట, అవునా? ద ఎంబ్రియో గ్రోస్ ఇంటూ ద స్పోరోఫైట్. మనకు ఆ ఎంబ్రియో అనేటటువంటిది స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీని ఏర్పరుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ద ఎంబ్రియో గ్రోస్ ఇంటూ ద స్పోరోఫైట్. ద స్పోరోఫైట్ గెట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది గ్యామిటోఫైట్ ఇన్ ఎర్లీ స్టేజ్. అంటే మనకి గ్యామిటోఫైట్ ఎర్లీగా ఏర్పడేటప్పుడు స్పోరోఫైట్ మీద ఆధారపడలేదు, కానీ ఇక్కడ చూడండి గ్యామిటోఫైట్ మీద స్పోరోఫైట్ ఆధారపడుతుంది. ఎప్పటి వరకు? ఎర్లీ స్టేజ్ లోపల. అంటే దానికి రైజాయిడ్స్ ఏర్పడే ఆ ఎంబ్రియో అనేటటువంటిది దట్ కెన్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ డెవలప్ జరిగి అది కాస్త మనకి
ప్లాంట్ బాడీ ఏర్పరిచే వరకు కూడా ఆ ప్రొథాలస్ అనేటటువంటి గ్యామిటోఫైట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ద స్పోరోఫైట్ గెట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది గ్యామిటోఫైట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అన్నట్టు, బట్ సూన్ ఇట్ బికమ్స్ ఇండిపెండెంట్. అంటే దానికి రూట్, రైజాయిడ్స్ అలాగే స్టెమ్ పార్టికల్, లీఫ్ పార్టికల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత దట్ కెన్ బికమ్ ఇండిపెండెంట్. ఆ తర్వాత ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేస్తుంది. మళ్ళీ స్పోరోఫైట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ గ్యామిటోఫైట్ నుంచి స్పోరోఫైట్ ఫార్మేషన్ జరిగింది. స్పోరోఫైట్ అనగానే మనకి ఇక్కడ ప్లాంట్ బాడీ ఆఫ్ ద స్పోరోఫైట్ వచ్చేస్తుంది. అంటే ద ప్లాంట్ బాడీ ఆఫ్ ఆల్ టెరిడోఫైట్స్ డిప్లాయిడ్. అంటే డిప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఎలాగొచ్చింది? మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి డిప్లాయిడ్ కండిషన్లో ఉండేటటువంటి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ వచ్చింది. ఈ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అనేటటువంటిది స్పోర్ ఫార్మేషన్ చేస్తుంది. కాబట్టి ఆ స్పోర్ ఫార్మేషన్ జరిగేటప్పుడు స్పోర్ మదర్ సెల్ అనేటటువంటిది మియాసిస్ జరుగుతుంది. కాబట్టి మనకి హ్యాప్లాయిడ్ స్పోర్ ఏర్పడి హ్యాప్లాయిడ్ 4 జర్మినేషన్ జరిగి మనకి హ్యాప్లాయిడ్ ఉండేటటువంటి గ్యామిటోఫైట్ అనబడే ప్రొథాలస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏంటి? ప్లాంట్ బాడీ స్పోరోఫైట్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్, గ్యామిటోఫైట్ ఇస్ ద హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. అంటే 50-50 చాయిస్ లాగా కనబడుతుంది ఇక్కడ. అంటే లైఫ్ సైకిల్లో చూసుకున్నట్లయితే మనకి అంటే హోమోస్పోరస్ టెరిడోఫైట్స్ అయితే మనకి స్పోరోఫైట్ నుంచి స్పోర్స్ వస్తాయి. స్పోర్స్ నుంచి గ్యామిటోఫైట్ వచ్చి దాని మీదే అంటే ఒకే దాని మీద అంటే యాంథ్రీడియం, ఆర్కిగోనియం అనేటటువంటిది 2 ఏర్పడతాయి. అవునా? అంటే హోమోస్పోరస్ కదా, ఒకే రకమైనటువంటి స్పోర్స్ అన్నీ ఒకలాగా ఉంది. అందులో ఏది చిన్న వేరియేషన్స్ లేవు. కాబట్టి జైగోట్ అనేటటువంటిది ఏర్పడి డైరెక్ట్ ఎంబ్రియో స్పోరోఫైట్ వస్తుంది. అదే హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్లో అయితే లైఫ్ సైకిల్ మైక్రోస్పోర్, మెగాస్పోర్ అనేటటువంటివి ఏర్పరుస్తాయి. కాబట్టి అంటే మైక్రోస్పోరాంజియంలో మైక్రోస్పోర్ ఏర్పడుతుంది. అంటే స్పోరోఫైట్ స్ట్రక్చర్లోనే మెగాస్పోరాంజియం, మైక్రోస్పోరాంజియం అనేటటువంటివి ఏర్పడతాయి. దాని లోపల మెగాస్పోరాంజియం నుంచి మెగాస్పోర్ ఏర్పడుతుంది, మైక్రోస్పోరాంజియం నుంచి మైక్రోస్పోర్ ఏర్పడుతుంది. మైక్రోస్పోర్ మేల్ గ్యామిటోఫైట్ని ఏర్పరుస్తుంది, మెగాస్పోర్ ఫీమేల్ గ్యామిటోఫైట్ని ఏర్పరుస్తుంది. ఫీమేల్ గ్యామిటోఫైట్ ఎగ్, మేల్ గ్యామిటోఫైట్ యాంథ్రోజాయిడ్ని ఏర్పరుస్తుంది. ఎగ్ యాంథ్రోజాయిడ్ ఫ్యూజ్ అవ్వడం ద్వారా జైగోట్ వస్తుంది. దిస్ ఈజ్ ద కామన్ హోమోస్పోరస్ హెట్రోస్పోరస్లో ఈ ఒక్క పాయింట్. జైగోట్ వచ్చి ఎంబ్రియో ఫార్మేషన్ జరిగి స్పోరోఫైట్ ఫార్మేషన్ జరగడం అనేటటువంటిది కామన్ అనమాట. అంటే మనకు ఆల్టర్నేటివ్గా ఉంటాయి స్పోరోఫైట్, గ్యామిటోఫైట్ స్టేజ్లు అనేటటువంటివన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇన్ కండిషన్. వాటి యొక్క లైఫ్ సైకిల్ లోపల ఆల్టర్నేటివ్గా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్యామిటోఫైట్స్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు హోమోస్పోరస్లోనేమో ఎగ్జోస్పోరిక్ టైప్గా డెవలప్మెంట్ జరిగితే హెట్రోస్పోరస్ ఫార్మ్స్ లోపల మాత్రం విత్ ఇన్ ద స్పోర్ లోపలే మనకి గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్పోరిక్ కండిషన్ అబ్జర్వ్ ఇన్ ద మార్సిలియా. మనం లైఫ్ సైకిల్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు అర్థమవుతుంది దాని గురించి. ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్, లీఫ్ అనేటటువంటి పార్ట్స్ కనబడతాయి. కానీ గ్యామిటోఫైటిక్ ప్లాంట్ బాడీలో మాత్రం ఓన్లీ థాలస్ ఇన్ కండిషన్లో ఉంటుంది. ఆ థాలస్ లోపల లోయర్ సెక్షన్ వెంట్రల్ పోర్షన్ లోపలనేమో రైజాయిడ్స్ ఉంటాయి, అప్పర్ పోర్షన్ లోపలనేమో మనకి ఎడ్జెస్ మార్జిన్స్ లోపల యాంథ్రీడియా, ఆర్కిగోనియా అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. సెక్షువల్ రిప్రొడక్షన్ దేని మీద జరుగుతుంది? గ్యామిటోఫైట్ మీద జరుగుతుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? స్పోరోఫైటిక్ ప్లాంట్ మీద జరుగుతుంది. ఈ వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ద జనరల్ క్యారెక్టర్స్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది టెరిడోఫైటా అనేటటువంటి టాపిక్. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద, అంటే మనకి స్మిత్ క్లాసిఫికేషన్ ఇచ్చారు, ఆ క్లాసిఫికేషన్ డిస్కస్ చేయవచ్చు. ఓకేనా? మనకి ఎగ్జామినేషన్లో జనరల్ కేటగిరీ లోపల అంటే మనకి ఎప్పుడు కూడా ఇలాంటి యూనిట్ ఉన్నప్పుడు లైఫ్ సైకిల్స్ ఒక ఆప్షన్లోకి వెళ్తాయి, జనరల్ క్వశ్చన్స్ అన్నీ ఒక ఆప్షన్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి
జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద టెరిడోఫైటా ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. ఓకేనా? మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు రివైజ్ చేసుకొని వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.